ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా అత్తిబెలగల గ్రామం నుంచి వచ్చాం. ఏందన్నా కర్నూలు జిల్లాలో పాపం 2 ఇచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి. 2 ఇవ్వకూడదన్నా, అవి కూడా తీసుకున్నట్లే కాదు, కాకపోతే కొద్దిగా చిన్న పొరపాటులో పోయేది. అది కూడా దాన్ని అతనికి తొక్కిపెట్టి నారదీయడానికే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంత మాత్రం చేస్తారని చెప్పి చూపించడానికి ఉందన్న. అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఇటు ఇచ్చాపురం నుంచి తీసుకుంటే ఇచ్చాపురం నుంచి ఆలూరు వరకు తీసుకుంటే కనుక అసలు క్లీన్ స్వీప్ పొజిషన్ ఎందువల్ల అంటారు ఇంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద? ఎందుకంటే ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు కదా నా అసెంబ్లీలో, ఆయన నీకు నేను అనుకుంటే 4 సీట్లు పీక్కొని నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని. ఆ రోజు ప్రజలంతా అనుకున్నాం, నీకు సరైన సమయంలో చెప్దాం. ఈరోజు వచ్చి రోడ్లు ఎక్కి ధర్నాలు చేయడం పాత పద్ధతి. మేము ఏ రోజు చూపించాలో ఆ రోజు చూపిద్దాం 2024 నిర్ణయించుకున్నాము. కాబట్టి ఆయనకు ప్రతిపక్ష హోదా నాయకులుగా తీయడం పార్టీలు కాదు, మేమే ప్రజలే తీసేసాం, ఓటర్లే తీసేసాం. ఆయనకి ప్రతిపక్ష హోదా లేకోకుండా తీసేసాం. అది మరి ఇప్పుడు 11 సీట్లు మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఇదంతా ఎట్ట గెలిచారో పైన దేవుడికి తెలియాలంటున్నారు. మరి ఏమంది అంటారు, ఏం జరిగిందంటారు? ప్రజల్లో వ్యతిరేకత అంటారా, లేదంటే కనుక వాళ్ళు అన్నట్టు పైన దేవుడికే తెలియాలంటారా? అన్న మొదటిది ఆయన 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు ఆయన కూడా అది ఆలోచన చేసుకోవాలి కదా. ఈరోజు మమ్మల్ని అన్నప్పుడు ఆయన కూడా 2019లో 151 సీట్లతో గెలిచినప్పుడు ఆ రోజు మమ్మల్ని కూడా ఆ మాట అడిగింటే ఒప్పుకునే వాళ్ళము. ఈరోజు ప్రజల యొక్క దేవుళ్ళు ప్రతి ఒక్కరికి కాళ్ళు కడిగి తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు వంశీ గారు కానీ లేకపోతే కోడలు నాన్నగారు కానీ ప్రతి ఒక్కరు ఒక స్త్రీని మాట్లాడినప్పుడు బయటికి రాలేదు. ఆ స్త్రీమూర్తి తన ఇంట్లో ఉండి తన పిల్లలు ఎలా పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్లో ఆలోచన చేసిందన్న. రాయలసీమ గడ్డలో కానీ కోస్తా గడ్డలో కానీ ఉత్తరాంధ్ర గడ్డలో కానీ ఆలోచించిన తల్లి శ్రీమూర్తి ఆలోచన చేసింది, నా పిల్లల్ని ఇలా పెంచడమా. పల్నాటి గడ్డలో ఉన్నట్టు పౌరుషంగా ఉన్న పల్నాటి నాగమ్మ కూడా రోధించుంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న తల్లి ఆక్రోశంతో ఈరోజు ఓటేసిందన్న. బయటికి రావడం కాదు, నిన్ను లోపల పండబెట్టాను, 100 అడుగుల గోతి తీసి కాదు నిన్ను పండబెట్టింది. కొడకానిది ఎక్కడికి జైలుకి పంపిస్తాం, శంకరగిరి మర్యాద కాదు, నిన్ను జైలుకి పంపిస్తామా. ఆ రోజు తిరిగావు, 5 రోజులు తిరిగి 2 రోజులు రెస్ట్ తీసుకొని మరీ పాదయాత్ర చేసావు బయటికి పోయి. ఈరోజు మేము సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభని కాకుండా ధర్మసభ చేసి అందులోకి వస్తానని చెప్పారు. ఈరోజు ప్రజలు పంపించారు. చంద్రబాబు నాయుడు కాదు, ప్రజలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు కానీ భువనేశ్వర్ కానీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు కానీ తీసుకొని ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నటువంటి ఆశతో ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే, అభివృద్ధి కులము సంక్షేమమే నా మతం అని తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అతనితోనే సాధ్యం అవుతుందని చెప్పి తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టడంతోనే ఆ కన్నీళ్లకే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటారా? కన్నీళ్లు పెట్టడం కాదు, పెట్టించేలా చేశారు కాబట్టి ఆ కన్నీటి సునామీలో కొట్టుకుపోయారు. ప్రతి కార్యకర్త చెమటలో నుంచి కూడా కొట్టుకుపోయాడని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం అవకాశం మా దగ్గర ఉంది. ఏదైతే భావి పిల్లల కోసం భావి భవిష్యత్తు కోసం మనం నిర్మించుకున్నటువంటి దాన్ని 5 సంవత్సరాలు ఆయన తీసుకున్నాడు. మనం ఏ రోజైతే తోడేసి పెట్టామో దాంట్లోని వెన్ననంతా వాళ్ళ కార్యకర్తలకు పంచుకొని పల్చటి మజ్జిగ మాత్రం ఇట్లా దోచలతో తాగడానికి ఇచ్చాడు. ఈరోజు అది కాదు, మళ్ళీ మనం ఈరోజు ఒకటో అంకె నుంచి నిర్మాణం చేసుకోవాలి. దానికి మోడీ గారికి కూడా ఆ రోజు అర్థం కాలేదు. 2014 నుంచి 2019 వరకు, ఈరోజు 2024 నుంచి 2029 వరకు అర్థమవుతుంది. భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి మోడీ గారు ఎంతో ముఖ్యమో అంతకంటే ముఖ్యం నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారు మనకు. ఎందుకంటే ఈరోజు దేశానికి వెన్నెముక రౌతు అనుకుంటే ఆ పిల్లలకు వెన్నెముకగా ఉన్నటువంటి ఐటీ శాఖని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం మన దేశంలో చూస్తూ ఉంది. 175 దేశాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జరిగినటువంటి ప్రజానికాన్ని చూసాం మద్దతు. రాజమండ్రి నుంచి కేవలం విజయవాడకు రావడానికి 2 గంటల సమయం పట్టదు, అట్లాంటిది 24 గంటల పైన సమయం పట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన పైన ఉన్నటువంటి అభిమానాన్ని. ఈరోజు రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన అవసరం లేదు, కేవలం ప్రజల యొక్క ఓటుతో చూపించడం జరిగింది. కాబట్టి అది కూడా మన బాధ్యతతో ప్రతి కార్యకర్త ఎవరిపైన విర్రవిక్కోకుండా మనమే ప్రభుత్వంలో ఒక భాగస్వామిని కార్యకర్త కూడా అనుకొని పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా చూస్తే కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో ఈ 3 జిల్లాల్లో ఏదైతే ఉమ్మడి జిల్లాల్లో ఈ వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఈ తీర్పుకు ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అనుకోవాల్సిందే. ఎందుకంటే నరేగా పనులు చేశాం, నరేగా పనులు చేసినప్పుడు డబ్బులు ఇవ్వకపోవడం, తర్వాత వాటర్ షెడ్ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాడు అక్కడే ఉంటాడు అని చెప్పుకున్నాడు. ఆర్థికంగా దెబ్బ కొట్టిన అక్కడే ఉన్నాడు, ఈదుకుంటూ కూడా పోయి ఓటేశాడు. ఎందుకంటే ఈరోజు ఓటే ఒక స్థిరధార్యం అనుకున్నప్పుడు ఆయన చేసినటువంటి పనులకు అక్కడ కూర్చొని ఈరోజు మనల్ని అమరావతిని భ్రమరావతి అన్నాడు కదా, అక్కడ కాంట్రాక్టర్గా వర్క్ చేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఇసుక అమ్ముకున్నాడు, రోడ్లు చదువుకొని కంకర అమ్ముకున్నాడు, కడ్డీలు అమ్ముకున్నాడు, ప్రతి ఒక్కటి అమ్ముకోవడం జరిగింది. విశాఖపట్నం పోవడం జరిగింది. మరి అటువంటిప్పుడు ఇటు కడప, కర్నూలు, చిత్తూరులో తీసుకుంటున్నటువంటి వాళ్ళకే డిస్టరీలు ఏవైతే ఉన్నాయో, మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో, అక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ వాళ్ళే. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలు ఏదైతే ఉందో ఈరోజు ప్రభుత్వం పైనతో పాటు కార్యకర్తల పైన కూడా ఒక బరువైన బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని ఈ 5 సంవత్సరాలు ఈ రోజు నుంచే మొదలుపెట్టి పని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా కాటసాని, కర్నూలు జిల్లాకు సంబంధించి కాటసాని చేస్తున్న దౌర్జన్యాలని ఎదుర్కోవటంలో తెలుగుదేశం నాయకులు 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారనుకోవచ్చు అంటారా? దాని ఫలితమై కార్యకర్తలు ఈరోజు ఆ నాయకులకు అండగా నిలబడ్డారనుకోవచ్చు అంటారా? అన్న, కార్యకర్తలు అండగా నిలబడడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గౌరు చరితారెడ్డి గారు ఆయనటువంటి 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి
కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు చేసినటువంటి అక్రమాలను ఏవైతే ఉన్నాయో నిలదీసి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతిదానికి ఒక పర్సెంటేజ్, ప్రతిదానికి ఒక రేటు ఏ విధంగా అయితే ఉంటుందో మన ప్రభుత్వంలో ఎలాగుంటుంది. ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇది 8%, ఇది 6%, దానానికి 2% అని చెప్పి ఉంటుంది, వివాదాస్పద 1% అని ఉంటుంది. అలాగే కూడా కాటసాని రెడ్డి పర్సెంటేజ్ అని చెప్పి ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయితే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరికీ ఒక పర్సెంటేజ్ పెట్టుకున్నారు. ఆ పర్సెంటేజ్ ప్రకారం పని చేసుకుంటూ పోయారు. ప్రజల కోసం పనిచేయలేదు, జగన్ రెడ్డి కోసం గెలిపించిన ప్రభుత్వంలాగా పనిచేశారు. ఈరోజు ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకోవడం ప్రభుత్వంగా పనిచేయడం జరుగుతుంది ఈ కూటమి. ఇక్కడ ఇంకోటి చూస్తే కనుక ముఖ్యంగా పొంగనూరు సంఘటన, చంద్రబాబుని పొంగనూరులో అడుగు పెట్టనివ్వను, తరిమి కొడతా అన్న పెద్దిరెడ్డి ఏమైపోయాడంటారు ఈరోజు? పెద్దిరెడ్డి గెలిచిండొచ్చు, కానీ నైతికంగా కార్యకర్తల విజయం అక్కడ. ఈ రోజు తరిమి కొడతామంటే ఎవరు అబ్బా జాగీరు కాదు. ప్రజాస్వామ్యంలో ఎక్కడ నుంచైనా ఇచ్చాపురం నుంచి చిప్పగిరి వరకు, చిప్పగిరి నుంచి శ్రీకాకుళం వరకు, ఎక్కడి నుంచి రాష్ట్రం నలుమూలలు కాదు యావత్ భారతదేశంలో తిరగడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కులో ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు. ఎందుకంటే విర్రవీగితే ఇలాగే ఉంటుంది, ఎవరు విర్రవీగినా అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ప్రజల యొక్క అంతిమ తీర్పు ఓటు, ఆ తీర్పుకి లోబడి పని చేసుకోవాల్సిందే. పెద్దిరెడ్డి గారు పెద్ద రెడ్డి కావచ్చు, అది కాదనట్లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఉంటే ఈరోజు దేశాన్ని వెళ్తున్నటువంటి ధీరుభాయ్ అంబానీ కావచ్చు, మొన్ననే మన పత్రికా సామ్రాజ్యంలో రారాజుగా వెళ్ళినటువంటి రామోజీరావు గారు, కీర్తిశేషులు రామోజీరావు గారు కావచ్చు, ఒక సేవ అంటే ఎలాగో చూపించారు. అది కూడా పెద్దిరెడ్డి గారు అలా సేవ చేసిందంటే ఈరోజు ఆయన కూడా గెలిచేవాళ్ళు. కాకపోతే ఆయన గెలిచినచ్చు. కానీ అంతకుముందు చెప్పారు 2014-19 దగ్గర మన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా చంద్రబాబు నాయుడు సమకాలీకున్నే, ఈరోజు పొంగనూరులో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రావడం ఏంటంటే ఆయనతో పాటు అదే ఎస్వీ యూనివర్సిటీలో నేను చదువుకున్నానని చెప్పారు. కాకపోతే చదువుకున్నానని చెప్పి ఆయన అర్థించారు. కానీ తర్వాత ఎక్కడైతే వచ్చారో అక్కడ ఆయన శాసించే స్థానం లేకపోయారు. ఈరోజు ప్రజలు నువ్వు శాసించిన ఆయన అని చెప్పి శాశ్వతంగా పండబెట్టారు. ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న అన్న, ఏదైతే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళ భాషను ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానంగా ఇది ఒక జగుప్సాకరమైనటువంటి భాష, గ్రంథాల్లో లేనటువంటి భాష. ఈరోజు తెలుగు నుడికారం పుట్టింది విజయవాడ నడిబొడ్డును అనుకుంటే, ఆ విజయవాడ నడిబొడ్డులో పుట్టి నడిబొడ్డులో నుంచే ప్రజా రాజకీయాన్ని మొదలుపెట్టినటువంటి రాజకీయ నాయకులు ఇటువంటి మాట మాట్లాడడం తప్పు. ఎందుకంటే గ్రంథాల్లో లేనటువంటి మాట, గ్రాంధికం లేనటువంటి భాష మాట్లాడడం ప్రతి తల్లి, ప్రతి పిల్లవాడు, ప్రతి యువకులు, ముసలివాళ్ళు, భారతదేశ యావత్ తెలుగు ప్రజలు అసహించుకున్నారు. ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి యావత్ ప్రజలు అసహించుకున్నారు. కాబట్టి వాళ్ళని ఈరోజు శాశ్వతంగా పండబెట్టారు. నాకే ఎగరకే ఓ కోడి పిల్ల ఎన్నాళ్ళు ఎగిరినా తప్పదు నీకు బిస్మిల్లా అని చెప్పారు. అదే జరిగింది వీళ్ళకి ఈరోజు. ఈ కోడాలి నానికైతేనే, వాళ్ళ వంశీకైతేనే మళ్ళీ తిరిగి మా పార్టీలకు రావాలని చూసుకోవచ్చు. వాళ్ళ పార్టీలకు అవసరం లేదు. ఈరోజు ప్రజలే నాయకులు, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి తీసుకున్నటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే, అభివృద్ధి నా మొత్తం సంక్షేమమే నా కులం అని ముందుకెళ్తారు. అందులో సందేహం లేదు. ప్రతి కార్యకర్త సైనికుల ఈరోజు ఎలా గెలిపించాలనుకున్నామో అభివృద్ధిలో కూడా ప్రతి కార్యకర్త పాలు పంచుకొని వీకకుండా 2029లో కూడా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఈరోజు 11 సీట్లు ఏవైతే వెళ్ళాయో అవి కూడా మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 2029కి ఇంకా మనకి ఎమ్మెల్యే స్థలాలు కూడా పెరుగుతాయి. దామాషా ప్రకారం ఎమ్మెల్యే స్థానాలు కూడా పెరుగుతాయి. అవును, 250కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనం అక్కడ ఉన్నటువంటి నాయకులను మళ్ళీ తయారు చేసుకోవాలి. నాయకులు పైన కార్యకర్తలు బలంగా ఉన్నారు కాబట్టి పార్టీ నిలబడింది. ఈరోజు కేవలం ఐటీని ఒకటే కాకుండా ప్రజల తరపున మేము కోరుకుంటున్నది కేవలం ఐటీ ఒకటే కాదు. మాకు కావాల్సింది ఐటీతో పాటు పాడి పరిశ్రమ కావాలి, కోళ్ళ పరిశ్రమ కావాలి. ఎందుకంటే మనం కర్ణాటక నుంచి వస్తే మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆలూరులో స్వాగతం పలికే ప్రాంతం, స్వాగతం పలికేటప్పుడు ఎలా ఉంటుంది? ఈరోజు మన నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి 3వసారి అయినప్పుడు ఎంత విధంగా స్వాగతం పలికారు, పూల తోరణాలు కట్టి అభివృద్ధి అంటే అలా చూపించారు. కాబట్టి మేము కూడా ఆలూరు ఆ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన యొక్క ఓడిపోయినటువంటి అభ్యర్థి వీరభద్రగౌడ గారి సారథ్యంలో కావచ్చు, కూటమి సారథ్యంలో కావచ్చు, విశేషమైనటువంటి పనులు చేసుకొని అభివృద్ధి చేసుకొని ప్రతి కార్యకర్త కూడా ప్రతి రూపాయిని సద్వినియోగపరిచి అవసరమైతే తన జోబిలో నుంచి కూడా తీసుకుపెట్టి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం.